పాకిస్తాన్ చిన్న డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ సీను రివర్స్ అయిపోయింది. ఫిబ్రవరి 15ని ఇండియాకి పాకిస్తాన్ కి మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ 3 కండిషన్లు పెట్టింది. ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ ప్లేయర్స్ కి శాలరీని ఇంక్రీజ్ చేయాలని పెట్టింది. రెండోది ఇండియాతో వరల్డ్ కప్ లోనే కాకుండా బయలాటరల్ గా ఓడిఐ సిరీస్లు, T20 సిరీస్లు పెట్టాలని డిమాండ్ చేసింది. మూడోది వచ్చేసి మ్యాచ్ అయిపోయిన వెంటనే హ్యాండ్ షేక్స్ ఇవ్వాలంట. మొన్న మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు కదా, ఫీల్ అవి ఉంటారు, హ్యాండ్ షేక్ ఇవ్వాలని పెట్టింది. ఈ 3 కండిషన్లు ఒప్పుకుంటే మేము మ్యాచ్ ఆడతాం అని చెప్పింది పాకిస్తాన్. దానికి ఐసీసీ రిప్లైగా ఆ 3 కండిషన్లు కొట్టు పాడేసి ముఖం మీదే నో అని చెప్పేసింది. రీసెంట్ గా పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మా తోటి స్నేహితులు బంగ్లాదేశ్, శ్రీలంక మమ్మల్ని మ్యాచ్ ఆడండి అని మోటివేట్ చేశారు, అందుకే మ్యాచ్ ఆడుతున్నామని ఒక పబ్లిక్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ దాని వెనకున్న రీజన్ ఏంటో తెలుసా? ఐసీసీ పాకిస్తాన్ కి వేసే ఫైన్ పాకిస్తాన్ లో ఉండే జీడిపి అంతా కట్టినా అది సరిపోదు, అంత వేస్తుంది ఫైన్. అందుకు భయపడి ఆ మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది. సీన్ క్రియేట్ చేద్దామని వచ్చారు, ఆ సీన్ రివర్స్ అయిపోవడంతో ఇలా బొక్కబోర్లో పడ్డారు.